మీ అందరికి హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. డాడీ హ్యాపీ బర్త్డే. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండి డాడీ. హ్యాపీ బర్త్డే మీకు. సో పచ్చడి మొత్తం కంప్లీట్ అయ్యాక మీ అందరికి కనిపిస్తా. పచ్చడి తిన్న తర్వాత ఎలా కనిపిస్తావు అంటే అది తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో మీ అందరికి కూడా హారతి తీసుకోండి. గుడ్ బాయ్ గుడ్ బాయ్ లే. கெட்டதம்மா நீரினில் வந்தது இந்நிஜமா. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్. సో మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది పండగని మీతో పాటు నేను షేర్ చేసుకుంటున్నాను అనేసి. అండ్ కన్నడలో కూడా విష్ చేస్తున్నాను, యుగాది హబ్బద శుభాశయಗಳು. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ కూడా విష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ ఉందండి. ఏంటి అంటే మా మావయ్య గారు బర్త్డే. ఈరోజు మా మావయ్య గారిది బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే మావయ్య. సో మీరు అందరూ మావయ్య గారికి విషెస్ చెప్తున్నారు. మా ఫ్యామిలీ అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు డబల్ ధమాకా అన్నమాట. అంటే పండగతో పాటు బర్త్డే, సో రెండు సెలబ్రేషన్ జరుగుతుంది ఇంట్లో. సో పండగ అనగానే మరి ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అది కూడా మీకు నేను చెప్తాను. నేనైతే శారీ కట్టుకుంటున్నాను పండగకి. ఈ కలర్ శారీ కాంబినేషన్ పర్పుల్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది, కాంబినేషన్ గ్రీన్ కలర్ బ్లౌజ్. సో ఇలా రెడీ అవుతున్నాను, జ్యువెలరీస్ అన్నీ వేసుకుంటున్నాను. రుద్వేదికి వచ్చి ఈ రెండు డ్రెస్ అనుకున్నాను. సో వాడు ఏది ఇష్టపడతాడో తెలీదు, ఈ రెండు చూపిస్తాను. ఇది బ్లాక్ కాదు, నెవీ బ్లూ. మళ్ళీ మీరు బ్లాక్ అనుకుంటారు. అండ్ చాలామంది నా కమెంట్స్లో చెప్పారు బెడ్ మీద శారీ పెట్టకండి అనేసి. అందుకే ఈ శారీ నేను ఇలా సైడ్లో పెట్టుకుని చూపిస్తున్నాను ఈ శారీ అనేసి. సో మంచిదే, మీరు చెప్పే ప్రతి కమెంట్స్ కూడా మేము చూస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సో అంతకన్నా ముందు మరి రెడీ అయిపోవాలి కదా. సో నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఫేస్ వాష్కి వెళ్ళక ముందు మీ అందరికీ ఒకటి చెప్తాను. ఏంటంటే ఫేస్ అనేది మనం బాగా కేర్ చేయాలి కదా. నేనైతే సోప్ కానీ ఏది పడితే అది నేను యూజ్ చేయను. నేనైతే జెంటల్గా మంచి ఫేస్ వాష్ని యూజ్ చేస్తాను రెగ్యులర్గా. ఎందుకంటే మన ఫేస్ అనేది చాలా బాగుండాలి కదా. నేనైతే మమ్మా అర్త్ వాళ్ళ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. సో పదండి ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేద్దాం. మామా అర్త్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ని ఫేస్ క్లీనింగ్కి యూజ్ చేస్తున్నాను. ఇది హైడ్రేట్ పింక్ గ్లోని ఇస్తుంది అండ్ ఇది సో ఫ్రీ. సో ఈ శారీలో ఎలా ఉన్నాను చూడండి. పండగ కొత్త శారీ. సో శారీ అయితే కట్టేసుకున్నాను, ఇంకా ఫేస్కి రెడీ అవ్వాలి కదా. సో దాని ముందు ఇప్పుడు మీ అందరికీ తెలుసు బయట ఎంతగా ఎండగా ఉంది అనేసి. దానికి మన స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలంటే మీకు ఇప్పుడు చెప్తాను. సమ్మర్ ఎఫెక్ట్ చాలా ఉంది కదా. ఇప్పుడు ఉన్న ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్కి పైన స్కిన్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలాంటి ఇంపాక్ట్ అంటే స్కిన్ అనేది చాలా డల్ అండ్ డిహైడ్రేట్ కూడా అయిపోతూ ఉంది. ఒకప్పుడు మన పిక్చర్స్ని చూసుకున్న ఆ పింకిష్ గ్లో అని కనిపించడం లేదు కదా. చాలా బాధగా ఉంది కదా. అలా కనిపించకపోతే మన బాగా గమనిస్తే డల్ స్కిన్కి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? డిహైడ్రేషన్. ఆ వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. డల్ స్కిన్ని ఫైట్ చేయడానికి నేను చాలా సిరమ్ని ట్రై చేశాను. దానివల్ల నా స్కిన్ పైన ర్యాషెస్ వచ్చింది. అందుకే ఫర్దర్గా కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నాకు భయం వేసింది. అలా అనుకున్నప్పుడు నాకు ఒకటి దొరికింది, మామా అర్త్ వల్ల బీట్రూట్ హైడ్రాఫుల్ ఎసెషనల్ సిరం. నాకు ఈ సిరం టెక్స్చర్ అండ్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ఇంట్రెస్ట్గా అనిపించింది, ట్రై చేశాను. ఇందులో బీట్రూట్ అండ్ ఐరానిక్ యాసిడ్ది యూనిక్ బ్లెండ్ ఉంది. ఈ సిరమ్ని న్యాచురల్ పింక్ గ్లోని అన్మిన్ చేయడానికి అప్ టు 92% ఇన్స్టెంట్ హైడ్రేషన్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్లీ వీగన్. దీని లైట్ వెయిట్ టెక్స్చర్ అండ్ నాన్ స్టిక్కీ ఫార్ములా నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఈ సిరమ్ టెక్స్చర్ చాలా బాగా నచ్చింది. ఈ రిచ్ టెక్స్చర్ వల్ల డిఫరెన్స్ని ఆల్రెడీ చూసేయొచ్చు. బీట్రూట్ న్యాచురల్ అండ్ మ్యాజికల్ టచ్ వల్ల ఈ సిరమ్ స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యి ఫ్లష్ పింక్ని గ్లోని ఇస్తుంది. యాజ్ ఏ హై యాజ్ 87% వాటర్ కంటెంట్ ఈ సిరంలో ఉండడం వల్ల సఫల్ స్కిన్ని మన స్వంతం అవుతుంది. యాజ్ బీట్రూట్కి అడిషన్గా హైల్రానిక్ యాసిడ్ స్కిన్ని ఇన్స్టెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ కూడా ఇస్తుంది.
ఈ కాంబినేషన్ స్కిన్కి న్యాచురల్ పింక్ గ్లోతో పాటు హెల్తియర్ స్కిన్ని ప్రామిస్ చేస్తుంది. అందుకే నాకు కావాల్సిన రేడియం ఫ్లాష్ పింక్ గ్లో కోసం మామావర్తల బీట్రూట్ హైడ్రోఫుల్ ఐసెషనల్ సిరమ్ని నా స్కిన్ కేర్ రొటీన్గా చేసుకున్నాను. సో ఫేస్ వాష్ అయిపోయింది, ఇప్పుడు ఈ సిరమ్ని అప్లై చేసుకుంటాను. అండ్ డైలీ బేసస్లో ఈ సిరమ్ని ఇంత అమౌంట్ తీసుకొని ఫేస్ పైన సర్కిల్ మోషన్లో మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. రెగ్యులర్గా ఈ సిరమ్ని అప్లై చేసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి నా స్కిన్ ఎంత బాగుందో, స్మూత్గా అండ్ ఈజీగా బౌన్స్ బ్యాక్ అయింది. అంతేకాకుండా మెల్లగా నా పాత పింకిష్ గ్లో కూడా న్యాచురల్గా నాకు తిరిగి వస్తుంది. ఆఫ్ కోర్స్ హైడ్రేషన్ కూడా దొరుకుతుంది. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేస్తే సేఫ్ అండ్ బికాజ్ దీంట్లో గుడ్నెస్ ఆఫ్ బీట్రూట్ ఉంది. అన్ని మామావర్తల ప్రోడక్ట్స్ లాగే ఇది కూడా మేడ్ సేఫ్ అండ్ సర్టిఫైడ్ డర్మాలజికలీ టెస్టెడ్. డిస్క్రిప్షన్లో ఈ అమేజింగ్ సమ్మర్ సేవింగ్ ప్రోడక్ట్స్ని లింక్ని ఇస్తున్నాను. నా కూపన్ కోడ్ని మీరు మామావర్త్ సైట్లో వెళ్ళి యాప్లో యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామావర్త్ సైట్లో అండ్ యాప్లో మాత్రమే అప్లికేబుల్. మామావర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ ఓన్లీ ప్రోడక్ట్స్లోనే కాకుండా దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామార్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఏ పాజిటివ్ ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్టు నాటడమే అనేది వీళ్ళ టార్గెట్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా, మామార్త్ అనేది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. అంతేకాకుండా మీ నియర్ బై స్టోర్లో కూడా మామార్త్ దొరుకుతుంది. సో మీ నియర్ బై స్టోర్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకెందుకు వెయిట్ చేయడం, నేను బాగా రెడీ అవ్వాలి. రెడీ అయిపోయి మన ఉగాది ఫెస్టివల్కి వెళ్ళిపోదాం. ఎలా జరుగుతుంది హడావడి అనేది అన్నీ చూపిస్తాను. అండ్ మావయ్య గారు బర్త్డే కూడా ఉంది. ఇంకెందుకు లేట్ చేయడం, పదండి మన మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. సో నా స్కిన్ కేర్ అయితే అయిపోయిందండి. అదిగోండి ఋగ్వేద్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఏంటంటే పండగ ప్లస్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. ఇంకెందుకు వెయిట్ చేయడం, పదండి మన మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదిగో మా నాన్నగారికి ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం. డాడీ హ్యాపీ బర్త్డే. Same to you, thank you. సేమ్ టు యూ అండి డాడీ, హ్యాపీ బర్త్డే నీకు. థ్యాంక్ యూ. సో అయితే డాడీ రెడీ అయిపోయారు. ఇక్కడ మొత్తం అల్లరి చేస్తున్నాడు ఋగ్వేద్ పచ్చడి చేయడానికి. అమ్మ హ్యాపీ ఉగాది అంట, అందరూ విష్ చేస్తున్నారు. హ్యాపీ ఉగాది చెప్పు. మీ అందరికీ హ్యాపీ ఉగాది అమ్మా. మంచిగా ఆరోగ్యంగా ఆయుష్తో మంచిగా ఉండాలమ్మా మీరందరూ కూడా. Happy Ugadi. హ్యాపీ బర్త్డే మావయ్య. Thank you. Thank you. సో పచ్చడి మొత్తం కంప్లీట్ అయ్యాక మీ అందరికీ కనిపిస్తా. పచ్చడి తిన్న తర్వాత ఎలా కనిపిస్తావు అంటే అది ఋగ్వేద్ చేసాడుగా. ఋగ్వేద్ పచ్చడి అయితే కొంచెం తింటా, అత్తయ్య పచ్చడి అయితే ఎక్కువ తింటా. ఋగ్వేద్ చెప్పు, మళ్ళీ మళ్ళీ పచ్చడి ఫినిష్ చేసాక బిజీ ఉన్నా మళ్ళీ మావయ్యకి హ్యాపీ బర్త్డే. అక్కడికి వెళ్ళి విష్ చేద్దాం. వాడు 5 minutes గ్యాప్ దేనికి రా? 5 minutes గ్యాప్ ఎందుకు 5 minutes? సో ఫైనల్ గా మా మమ్మీ తయారు చేసిన ప్రసాదం అయిపోయింది. కీర్తి హెల్ప్ చేసి మా మమ్మీ తయారు చేసిన ప్రసాదం. ఋగ్వేద్ ప్రసాదం అయితే ఇంకా దగ్గరలోనే అవుతూనే ఉంది. ఆడేవో చేస్తున్నాడు, ప్రసాదం అయితే తయారవ్వలేదు. ఇంకెంతసేపు పడుతుంది ఋగ్వేద్? మళ్ళీ ఐస్ వేసి తయారు చేస్తాడంట. సో ప్రసాదం రెడీ అయింది కదా, దేవుడికి పెడదామా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏం చేస్తున్నావు? కన్న దండం పెట్టు స్వామికి. ఇంకో కనిహా. సో మీ అందరికీ కూడా హారతి తీసుకోండి. దుర్గా గారు, దుర్గా అక్కడి నుంచి
క్యాండీ క్యాండీ కనిహా. ఇచ్చా. తీసుకున్నావా? ఓకే, డాడీకి ఫస్ట్. సో హ్యాపీ బర్త్డే డాడీ అండ్ హ్యాపీ ఉగాది. బర్త్డే మంచిగా తీపి పులుపు కారం అన్ని కలిసి ఆనందంగా హ్యాపీగా ఉండాలి. మామూలు యాక్టింగ్ చేయట్లేదు, ఇలా ఇలా చేస్తున్నా. కొంచెం అమ్మ నాకు. కొంచెం అమ్మ, ఇది వేప పువ్వు కాబట్టి తినొచ్చు. రుద్వేద్ కొంచెం చాలా అమ్మ ముందే వేసేసాను. ఇస్తా. ఆను. పెట్టుకుంటున్నా. వెరీ గుడ్ బాయ్. సో వాళ్ళందరికీ కూడా అమ్మా నీ విషెస్ ఇవ్వు. ఎప్పుడు లక్ష కోట్లు సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ తాతయ్య. దండం పెట్టుకో, దండం పెట్టాలి. స్వామి తాతయ్యకి ఇదిగో నేను అమ్మ పెడతాను. డబ్బులు తీసుకొని అటు వెళ్ళిపోయాడు. ఇదిగో మమ్మీ ఎలా చేస్తాను చూడరా. కమ్. థ్యాంక్స్ మావయ్య. దీర్ఘ సమాధానం ఆరోగ్య ఓకే. నువ్వు అలా చేయాలి. దండం పెట్టు తాతయ్యకి, దండం పెట్టు. గుడ్ బాయ్, గుడ్ బాయ్ లే. నెక్స్ట్ నాది. నాకు కోటి రూపాయలు సంపాదించి ఓకే రండి. నాను ఎలాగా ఇలాగే ఆడేది డాడీ మమ్మీ. లా 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 లా. ஆராரிராரிரோ கெட்டதம்மா நீரினில் வந்தது இந்நிஜமா. మళ్ళీ ఎలా ఎత్తుకోనా జుయి. హ్యాపీ బర్త్డే. వాళ్ళందరికి హ్యాపీ ఉగాది అని చెప్పేసి వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది. గ్లాస్ కేక్. సో తీనా స్టిక్కర్ అలా పైకి లేపలా ఇక్కడ అంటించున్నారు చూడు. ఎలా తీయాలి ఇది? ఇక్కడ ఉందని ఇది ఇలా తీసేయడమేనా? లేదు బంగారు, స్టిక్కర్ ఉంది అని. కేక్ ఇవి పడిపోతాయి. చాక్లెట్ ఈ స్టిక్కర్ ఉంది ఇక్కడ. మావయ్య మీ అందరికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విష్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే అనేసి. వాళ్ళందరూ. సో మీ అందరికి మావయ్య గారు థ్యాంక్స్ చెప్తున్నారు. కూర్చుంటా మమ్మీ. ఇది కంప్లీట్లీ ఎగ్లెస్ అండ్ గ్లూటెన్ ఫ్రీ కేక్ అంటే బుక్ చేశాను. ఏ క్యాండీ అప్పతో ఉండు. కూర్చో కన్నా, తీద్దాం ఈ స్టిక్కర్. అప్ప తీస్తా. వచ్చేసింది కన్నా. ఏ రెడీ 2 3 కేక్ కమింగ్ ఓపెన్. ఏ ఇది అప్ప పెట్టేసి వస్తా. చాలా బాగుంది ప్యాకింగ్ అయితే మాత్రం. రెడీ రెడీ కూర్చోండి అని రా. కన్నా అది ఏం కేక్? ఏ చాక్లెట్ కేక్. ఇక్కడ రండి డాడీ. రెడీ రండి, సైడ్కి రండి అందరూ. దా ఇక్కడ రా. రెడీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఆంటీ కూడా పాట పాడుతుంది. బర్త్డే టు యూ మావయ్య. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రుద్వేద్. హ్యాపీ ఉగాది. తినట్లేదు వాడు. తింటావా? నీకు కావాలా క్యాండీ? నేను ఇస్తా. బ్రౌనియా? సో కంప్లీట్లీ షుగర్ ఫ్రీ. అంతేకాకుండా కంప్లీట్లీ షుగర్ ఫ్రీ, ఎగ్లెస్. అందుకోసం ఇవాళ పండగ పూట చాలు చాలు కన్నా, చాలు బంగారా. నువ్వు తింటావా? ఇదిగో మావయ్య. సో కేక్ అయితే కంప్లీట్లీ షుగర్ ఫ్రీ, ఎగ్లెస్. అదే అందుకోసమే క్యాండీ అయితే కేక్ కోసం వెయిటింగ్. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. అంతేకాకుండా మా సెలబ్రేషన్స్ ఇలాగే జరుగుతూ ఉంటాయి. సో మాకు ఉగాది అండ్ మా డాడీ పుట్టినరోజు ఒకటే రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది.
వన్స్ అగైన్ ఈ వీడియోకి విషెస్ మీరు అందరూ విషెస్ పెట్టారని నాకు తెలుసు. మీరు విషెస్ పెట్టినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. క్యాండీ కేక్ ఇస్తానే. సో మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి రుద్వేద్? ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, సబ్స్క్రైబ్. కీర్తి జై ధనుష్. జై ధనుష్. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. కేక్ ఇస్తారు వాళ్ళందరికీ. కేక్ తినిపించేసే. వాళ్ళందరూ కేక్ పెట్టావా నువ్వు? బాయ్ బాయ్ చెప్పేసి అందరికి. సో మా సెలబ్రేషన్స్ అన్ని ఇలాగా హ్యాపీగా ఎండ్ అయింది. సో వన్స్ అగైన్ బాయ్ బాయ్ బాయ్. డాడీ బాయ్ చెప్పండి. కేక్ కాపాడుతున్నారా? నీకు ఇస్తానమ్మా. బాయ్.